Dear students, I am Ms. Srilakshmi, lecturer in chemistry faculty of Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nana University, Rajahmundry. Okay, now dear students, today I am explaining third BSc chemistry syllabus. I want to explain third BSc chemistry syllabus today. The third BSc syllabus is divided under two parts. They are paper 5 and paper 6. Paper 5 consists 5 units and paper 6 also consists of 5 units. Okay, let's first explain paper 5 paper. When the syllabus title of this paper 5 comes, inorganic and organic and physical chemistry. The first unit consists of the coordination chemistry. Okay. In this, the first unit consists of the coordination chemistry. Okay, let's go into the lesson now. In this unit, the most asked is important questions. For example, Werner theory, crystal field theory, Sedgwick theory, valency bond theory, some etc. Okay, if we know the small esteem, we understand that unit coordination chemistry. We have learned that the says original coordination chemistry. Okay, first of all, what is coordination chemistry? Complex compounds or coordination compounds. Okay, complex compounds are these molecular compounds which does not lose their identity when dissolved in water. Potassium ferrocyanide, either the IUPAC name is potassium hexacyanide ferrate. First of all, what is ligand? What is coordination number? What is oxidation number or oxidation state? And these are explained, and next one I am explained Werner's theory. First, నేను థర్డ్ బిఎస్సి కెమిస్ట్రీ సిలబస్లో పేపర్ 5 అండ్ పేపర్ 6 అనేవి 2 పేపర్లు ఉంటాయండి. ప్రతి పేపర్కి 5 యూనిట్లు ఉండడం జరుగుతుంది. దీని యొక్క టైటిల్ నేమ్ వచ్చేసరికి ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ. మనకి ఈ పేపర్లో 5 యూనిట్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు మనం యూనిట్ ఫస్ట్ కనుక మనం చూస్తే మనకి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అండి. కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి దీంట్లో ఇంపార్టెంట్ అనేవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ఇంట్రడక్షన్ అనేది నేను చెప్తాను. ఓకే, కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో వెర్నర్ థియరీ అండ్ సిడ్విక్ థియరీ అండ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇటువంటివి అనేవి మనం చూస్తాం. ఓకే, ఫస్ట్ కనుక అసలు కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అంటే ఏంటి, అసలు కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే ఏంటి, లైగండ్ అంటే ఏంటి, కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయంటే ఆర్ దీస్ మాలిక్యులర్ కాంపౌండ్స్ విచ్ డస్ నాట్ లాస్ దేర్ ఐడెంటిటీ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఓకే, మనకి సమ్ ఎగ్జాంపుల్గా మనం కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే మనకి దీంట్లో యొక్క నేచర్లో మనకి ఐడెంటిటీ అనేది మనకి ఫామ్ అవుతుందండి. దట్ ఈజ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేవి దాంట్లో స్మాల్ ఏటమ్స్ అనేవి ఒక కాంప్లెక్స్ మాలిక్యూల్ కింద ఫామ్ అవుతాయి. అటువంటి వాటిని లాస్ దేర్ ఐడెంటిటీ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. వాటర్లో కూడా మనం దాని యొక్క ఐడెంటిటీ అనేది పోగొట్టుకోదన్నమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో లైగండ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ అన్ లైగండ్ ఆర్ ఎనీ atom or ion or molecule which is capable to donating a pair of electrons to metal atom is called as ligand. Ligand can be classified into 2 types, unidentate ligand and polydentate ligand. ఓకే, లైగండ్ అంటే ఏంటి, ఒక పరమాణువు లేదా అయాన్ లేదా అణువు లేదా అది డొనేట్ చేసే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ ఆటమ్కి సంబంధించి సో మెనీ అనేది ఉంటుంది.
అటువంటి వాటిని మనం లైగెండ్స్ అని చెప్తాం. లైగెండ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types, unidentate ligand and polydentate ligand. Some examples are there: chlorine, fluorine, bromine, iodine, ammonia, H2O and CN. ఓకే, మనం లైగెండ్స్ అనేవి 2 typesగా ఉంటాయి. అంటే ఒక పరమాణువు లేదా ఒక అయాన్ లేదా ఒక మాలిక్యూల్ అనేది అంటే మనకి ఏం చేస్తుందండి, ఎక్కువ డొనేటింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కానీ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ డొనేట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం లైగెండ్ అంటామండి. లైగెండ్ అనేది 2 types అండి, యూనిడెంటేట్ లైగెండ్ అండ్ పాలిడెంటేట్ లైగెండ్. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, some etc., ammonia, H2O, water molecule and cyanide. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి అంటే కోఆర్డినేషన్ నెంబర్ అంటే ద నెంబర్ ఆఫ్ యూనిడెంటేట్ లైగెండ్స్ ఆర్ పాలిడెంటేట్ లైగెండ్స్ బౌండెడ్ టు ఏ సెంట్రల్ మెటల్ atom in a complex is called coordination number. Some examples are there: potassium ferrocyanide. There are IUPAC name is potassium hexacyanide ferrate 3. మనకి సమన్వయ సంఖ్య కోఆర్డినేషన్ నెంబర్ని తెలుగులో మనం సమన్వయ సంఖ్య అని చెప్తాం. సమన్వయ సంఖ్య అంటే ఏంటి, ఒక నెంబర్ ఆఫ్ యూనిడెంటేట్ లైగెండ్స్ అనేవి అండ్ పాలిడెంటేట్ లైగెండ్స్ అనేవి ఒక బాల్లా తయారై ఉంటాయన్నమాట. ఓకే, అంటే అన్నీ కూడా యూనిడెంటేట్ అండ్ పాలిడెంటేట్ లైగెండ్స్ అనేవి ఒక బాండ్ అయి ఉంటాయి, క్యాపబిలిటీ అనేది. ఓకే, అటువంటి వాటిని మనం ఏమంటాం, కోఆర్డినేషన్ నెంబర్ అని చెప్తామండి. లైక్ ఎగ్జాంపుల్ పొటాషియం ఫెర్రోసైనైడ్. ద నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆర్ ఆక్సిడేషన్ స్టేట్. ఏ నెంబర్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆన్ ద సెంట్రల్ మెటల్ atom ఆఫ్ ఏ కాంప్లెక్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఒక నెంబర్ అనేది మనం రిప్రజెంటేషన్ చేస్తాం, ఆక్సీకరణ సంఖ్య లేదా ఆక్సీకరణ స్థితి. అది ఏదైతే సెంట్రల్ మెటల్ atom అనేది ఉందో దానికి ఒక కాంప్లెక్స్ అనేది యాడ్ అవుతుంది. అటువంటి అంటే ఏ నెంబర్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆన్ ద సెంట్రల్ మెటల్ atom ఆఫ్ ఏ కాంప్లెక్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ పొటాషియం ఫెర్రోసైనైడ్ ఈజ్ iron +2. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఈజ్ +3. ఓకే, CONH36 Cl3, potassium ferrocyanide, hexa, ammonia, cobalt, Cl3. Okay, let's discuss about Werner's theory. ఓకే, ఇప్పుడు మనం వెర్నర్ థియరీ అంటే ఏంటో చెప్తామండి. వెర్నర్స్ ప్రపోజ్డ్ ఏ థియరీ విచ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ది బిహేవియర్ ఆఫ్ ది మాలిక్యులర్ కాంపౌండ్స్, ద ఫండమెంటల్ పోస్టులేట్స్ ఆఫ్ వెర్నర్ థియరీ. ఓకే, మనం డిస్కస్ అబౌట్ వెర్నర్ థియరీ కనుక మనం చూస్తే, వెర్నర్స్ థియరీ ప్రపోజ్డ్ ఏ థియరీ which was explaining the behavior of the molecular compounds. The fundamental postulates of Werner theory coordinations are: certain atoms, particularly metal, show tendency to attack to another compounds groups the definite number of other atoms or groups irrespective of their electronic valency. These metals possess 2 types of valencies. They are primary valency, ionizable valency, are also called as secondary valency. ఓకే, మనకి వెర్నర్ థియరీ అంటే ఏంటి, వెర్నర్ అనే సైంటిస్ట్ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగిందండి. మనం ఈ థియరీలో మనం ఏం నేర్చుకుంటామంటే, మనకి ప్రతి మాలిక్యులర్ కాంపౌండ్స్ అనేవి కొన్ని ఫండమెంటల్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని కలిగి ఉంటాయి. అంటే సెటైన్ యాటమ్స్ అనేవి అంటే పర్టిక్యులర్ మెటల్స్ అనేవి కొన్ని నాణ్యత పరమాణువులు గల మాలిక్యూల్స్ కింద ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ద డిఫైన్ నెంబర్ ఆఫ్ అదర్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎలక్ట్రానిక్ వ్యాలెన్సీ. కొన్ని ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ వ్యాలెన్సీని కలిగి ఉంటాయి. ఈ వ్యాలెన్సీస్ని మనం 2 types కింద డిస్క్రైబ్ చేయడం జరిగిందండి. అవేంటంటే ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీని మనం అయనైజబుల్ వ్యాలెన్సీ అని చెప్తాం. ఏం చెప్తాం? అయనైజబుల్ వ్యాలెన్సీ.
ఓకే, ద మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ దట్ విల్ బి యాడెడ్ టు ది మెటల్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటండి? ద మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ దట్ కుల్ బి యాడెడ్ టు ది మెటల్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్. అంటే మనం ఒక సంఖ్య కానీ అండ్ గ్రూపులు కానీ ఏదర్ అణువులు కానీ వాడి యొక్క యాటమ్స్ అనేవి మెటల్ యాటమ్తో జరిగినప్పుడు కాంప్లెక్స్ మాలిక్యూల్ అనేది మనకి ఫామ్ చేయడం జరుగుతుంది. ఎన్ని మాలిక్యూల్స్తో ఫామ్ చేస్తాయో వాటిని మనం కోఆర్డినేషన్ నెంబర్ అని చెప్తాం. ఏమని చెప్తామండి? కోఆర్డినేషన్ నెంబర్. ఓకే, లెట్స్ సీ. The atom or groups attached are supposed to be in the inner zone. The inner zone is valency is usually +1 or +6. మనం సపోజ్డ్ కనుక మనం చూస్తే ద యాటమ్ ఆర్ గ్రూప్స్ కనుక మనం చూస్తే ఒక ఇన్నర్ జోన్ అనేది ఉంటుందండి. అదే వ్యాలెన్సీ కింద చెప్తాం. అది +1 ఆర్ +6 తోటి మనకి స్టార్టింగ్ అవుతుందన్నమాట. The primary valencies from the outer zone. The atoms or groups are present in the outer zone are generally positive or negative. అంటే ప్రైమరీ వ్యాలెన్సీస్ని అవుటర్ జోన్ అని చెప్తాం. ఏదర్ కోఆర్డినేషన్లో ఇన్నర్ జోన్ అండ్ అవుటర్ జోన్ అనేది ఉంటుంది. మనకి ఇన్నర్ జోన్లో వ్యాలెన్సీ అనేది 4 or 6 ఏదర్ +1 or 6 అని చెప్తాం. ద ప్రైమరీ వ్యాలెన్సీ ఫ్రమ్ ది అవుటర్ జోన్ యాటమ్స్ జనరల్లీ ఎలా రిప్రజెంటేషన్ చేస్తున్నాం? పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకే, సెకండరీ valencies may be satisfied by negative groups, neutral molecules like H2O, ammonia, sometimes may be positive groups. మనకి ఇవి ప్రైమరీ వ్యాలెన్సీని ఎగ్జిబిట్ చేస్తుంటే మనకి సెకండరీ వ్యాలెన్స్ అనేది ఎలా సాటిస్ఫైడ్ అవుతుంది? నెగిటివ్ గ్రూప్స్ అనేవి న్యూట్రల్ మాలిక్యూల్స్ లైక్ H2O, అమోనియా, సమ్టైమ్స్ మేబీ పాజిటివ్ గ్రూప్స్. అంటే ఇది రెండు కెపాసిటీని మనకి కలిగి ఉండట్లేదండి. ఎయిదర్ నెగిటివ్ ఉంటుంది, ఎయిదర్ పాజిటివ్ ఉంటుంది, ఎయిదర్ న్యూట్రల్ ఉంటుంది. మనకి ప్రైమరీ వ్యాలెన్సీ అనేది ఎయిదర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కింద మనం చెప్తున్నాం. ఇది వచ్చేసరికి మనం ఏం చెప్తున్నాం? ఎయిదర్ న్యూట్రల్ అండ్ సమ్టైమ్స్ మేబీ పాజిటివ్ గ్రూప్స్ ఆర్ నెగిటివ్ గ్రూప్స్, అంటే ఏదైనా ఉంటుంది. Sometimes both the inner or outer valencies may be satisfied with the negative ions like chlorine, సల్ఫేట్ కానీ క్లోరిన్ మాలిక్యూల్స్ నెగిటివ్ అయాన్స్ అనేవి మనకి ఇన్నర్ ఆర్ అవుటర్ వ్యాలెన్సీస్ని కలిగి ఉంటాయి. అంటే ఈ రూల్ అనేది సాటిస్ఫై చేస్తుందన్నమాట. ద సెకండరీ వ్యాలెన్సీస్ లింక్డ్ టు ది సెంట్రల్ మెటల్ ఆటమ్ are directed in the space around the central atom in such a way that the complex have definite geometrical shape. సెకండరీ వ్యాలెన్సీ కనుక మనం చూసినట్లయితే సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క గ్రూప్స్కి ఒక స్పేస్లో అరౌండ్ అయి ఉంటాయండి. దాన్ని మనం ఏమంటామంటే జియోమెట్రికల్ షేప్ అని చెప్తాం. అంటే లైక్ స్క్వేర్ ప్లానర్ స్ట్రక్చర్స్, ఓకే, either tetrahedral structures like having geometrical shape. For complex, the atoms and groups in the 4 coordinated compounds can have either square planar or tetrahedral structures. అంటే స్క్వేర్ ప్లానర్ ఆర్ టెట్రాహెడ్రల్ కాంపౌండ్స్ని మనం ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో లైక్ రిప్రజెంటేషన్ చేస్తాం. Some examples are there. AuCl4-2 Rm trichloride. It is having square planar structure and tetrahedral structure. Both the square planar and tetrahedral structures are having. Next one, nickel tetracyanide. NiCN4-2 square planar. It is structure having the 6 coordinated compound may be octahedral in shape. It is clear there exists isomerism in coordination complex. Nickel tetracyanide -2 కాంప్లెక్స్ అయాన్ అనేది 6 కోఆర్డినేటెడ్ కాంపౌండ్స్ని కలిగి ఉంటుందండి. అంటే ఇదే స్ట్రక్చర్ని ఆక్టాహెడ్రల్ షేప్ని మనకి కలిగి ఉంటుంది. Isomerism in coordination compounds.
there exists, it is clear there exists isomerism in coordination compounds. Let's take another example. CONH36 into Cl3, hexammonia carbonyl Cl3, coordination number is 6. They are ligands are ammonia. Okay, central atoms are CO. చుట్టూ లైగెండ్స్ ఉన్నాయి, మధ్యలో సెంట్రల్ ఆటమ్ అనేది కార్బొనైల్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ హెక్స్బిడ్ హ్యావింగ్ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్స్. ఓకే, CONH34Cl2 like square planar structure and tetrahedral structures. Okay, next one. The groups or molecules satisfy the inner valency are called ligands. The primary valency are generally represented by dotted lines, while the secondary valencies are represented by thick lines. అంటే ఒక గ్రూప్ కానీ మాలిక్యూల్స్ కానీ ఈ వెర్నర్ థియరీలో అబ్జర్వ్ చేస్తేనండి మనకి ఏమొస్తుంది, సాటిస్ఫై ద ఇన్నర్ వ్యాలెన్సీ ఆర్ కాల్డ్ లైగాండ్స్. లైగాండ్స్ ఏమో ఇన్నర్ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేస్తుంటే కలిగి ఉంటుంటుంది. మనం ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం ఇన్నర్ అండ్ అవుటర్? ద ప్రైమరీ వ్యాలెన్సీ ఆర్ జనరలీ రిప్రజెంటేటెడ్ బై డాటెడ్ లైన్స్, while the secondary valencies are represented by the thick lines. డాట్ లైన్స్ని ఇండికేట్ చేసి వాటిని అవుటర్ అని చెప్తాం, ఇన్నర్ వచ్చేసరికి థిక్ లైన్స్ అని చెప్తాం. ఓకే, ఇవి ఇన్నర్ వ్యాలెన్సీ ఆర్ కాల్డ్ లైగెండ్స్ అండి. లైగెండ్స్ని రిప్రజెంటేషన్ చేస్తాం థిక్ లైన్ అండ్ డాట్ లైన్తో. డాట్ లైన్తో మనకి ఏది రిప్రజెంటేషన్ చేస్తున్నాయండి, మనకి ఈ స్ట్రక్చర్ వచ్చేసరికి డాట్ లైన్ ఏమో అవుటర్, థిక్ లైన్ ఏమో ఇన్నరు. Okay, the primary valency are generally represented by dotted lines, while the secondary dotted lines ni ఏం రిప్రజెంటేషన్ చేస్తున్నాయి మనకి, ప్రైమరీ వ్యాలెన్స్ని. థిక్ లైన్స్ సెకండరీ వ్యాలెన్స్ని కలిగి ఉంటున్నాయని చెప్తున్నాం. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. వ్యాలెన్సీ బాండ్ థియరీ. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, ఇది టేబులర్ ఫామ్లో ఉంటుందండి. కాంప్లెక్స్ కాంపౌండ్, కాంప్లెక్షన్, నెక్స్ట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ స్టేట్ DS. ఓకే, CONH36Cl3, CONH36 into 3+ complex ion. There are central atoms are +3, there +3. Okay, potassium ferrous hexacyano ferrocyanate chlorine 4. These are exhibiting complex ion is FeCN6 + 4, 4 + 0 equal to +4. These are the tabular form of Werner theory, complex compound and complex and DS of central metal atom. Okay, next one I will be explained to. The next one is what is Sedgwick theory and EN rule with some examples. ఓకే, మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూస్తే కనుక వెర్నర్ థియరీ అనేది మనం చూస్తాం. లైగెండ్, కోఆర్డినేషన్ నెంబర్, ఆక్సిడేషన్ నెంబర్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఎలా ఉంటాయి ఇవన్నీ మనం చూసామండి. ఇక్కడ వచ్చేసరికి వెర్నర్ థియరీ మొత్తం మనం చూసాం. ఇది కాంప్లెక్స్ కాంపౌండ్ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్స్ని ఎలా కలిగి ఉంటుందో మనం చూసామండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, క్రిస్టల్స్ అదే సిడ్జ్విక్ థియరీ ఇంటర్ప్రిటెడ్ Werner's coordination theory in the light of electronic theory of valency. సిడ్జ్విక్ అనే సైంటిస్ట్ని కలిగి ఉంది. ఇది ఎఫెక్టివ్ అటమిక్ నెంబర్ని కలిగి ఉంటుందండి. ఈ థియరీ అంతా కూడా అంటే వ్యాలెన్సీ, ఎలక్ట్రానిక్ వ్యాలెన్సీని కలిగి ఉంటుంది అన్నమాట. According to Sedgwick, the primary valencies of complex compounds are formed by electron transfer, while the secondary valencies are formed by the donation of electron pair to the central metal atom.
Sidgwick. According to Sidgwick, the primary valencies of complex compounds are formed by electron transfer the secondary valencies. Okay, according to Sidgwick, the primary valencies of complex compounds are formed by electron transfer, while the secondary valencies are formed by the donation of electron pair to the central metal atom. Okay, to see the students, Sidgwick theory mainly ligands and there are mainly depended upon the effective atomic number, EAN rule. ఓకే, అకార్డింగ్ టు సిడ్జ్విక్ థియరీ ఏం చెప్తుంది, ప్రైమరీ వ్యాలెన్సీస్ని బేస్ చేసుకుని కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క ఫార్మేషన్ అనేది ఎలక్ట్రాన్లో ఎలా ట్రాన్స్ఫర్ అయ్యే విధానాన్ని బట్టి మనం ఈఏఎన్ రూల్ ఎఫెక్టివ్ అటమిక్ నెంబర్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తుందన్నమాట. ఓకే, వైల్ ద secondary valencies are formed by the donation of electron pair to the central metal atom. Thus the secondary valencies of complex compounds are called coordinate or semi-polar bonds. ఇది semi-polar bondsని కలిగి ఉంటుంది, and such bonds are represented by arrow marks directing towards. ఓకే, ఈ సిడ్జ్విక్ థియరీలో కొన్ని బాండ్స్ అనేవి రిప్రజెంటేషన్ చేయబడతాయి, వాటిని సెమీ పోలార్ బాండ్స్ అని మనం చెప్తాం. ఓకే, వాటిని ఆరో మార్క్స్తో మనకి డైరెక్టింగ్ టువర్డ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్కి ఎక్స్పోజ్ చేయబడుతుందన్నమాట. There will be no difference between coordinate bond or covalent bond. What is covalent bond and what is coordination bond? Covalent bond, the equal sharing of electrons in between two atoms. This is known as covalent bond. Coordinate covalent bond. This is unpaired electrons which donates the pair of electrons. They are accepting the electrons to form such a bonds sigma, either pi bonds, either non-bonding electrons are paired. Okay, this is known as coordination covalent bond. Thus the ligands must carry at least one lone pair of electrons. This is theory. ఓకే, దీంట్లో లైగెండ్స్ అనేవి అట్లీస్ట్ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటాయండి. ఓకే, దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ సిడ్జ్విక్ థియరీ అనేది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని అలాగే ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీని మనం కలిగి ఉంటుందన్నమాట. ఓకే, దేనికి మనకి బేస్ అయి ఉంటుందంటే ఇది మెయిన్గా ఏంటంటే మనం చూస్తామండి. ఏం చూసాం అసలు? కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, సంయోజనీయ బంధం అంటే ఏంటి, సమన్వయ సంయోజనీయ బంధం అంటే ఏంటి? సంయోజనీయ బంధం అంటే మనకి కోవలెంట్ బాండ్ అంటే ఈక్వల్ షేర్ అవుతాయి అన్నమాట ఎలక్ట్రాన్స్ అనేవి. అంటే ఒక యాటంలోనూ ఉన్నాయి ఒక ఎలక్ట్రాన్, ఇంకో యాటంలోనూ ఉన్నాయి అనదర్ ఎలక్ట్రాను కలిసి ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని సంయోజనీయ బంధం అని చెప్తాం. అదే సమన్వయ సంయోజనీయ బంధం ఏంటి, ఇది షేర్ చేసి రెండు ఎలక్ట్రాన్స్లో షేర్ అవ్వట్లేదు, ఒక ఎలక్ట్రాన్ మాత్రమే షేర్ అయ్యి బాండ్ ఫామ్ చేసే వాటిని సమన్వయ సంయోజనీయ బంధం అని అంటాం. అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది జత అవ్వడం వల్ల, దానం చేసి ఒక ఎలక్ట్రాన్ని జత అవ్వడం వల్ల మనకి ఒక పర్టిక్యులర్ కాంప్లెక్స్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ పద్ధతిని మనం ఏమంటామంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే according to Sidgwick, the central metal atom consists continuously accepting electron pairs from ligands till the total number of electrons on the metal ion and the total electrons donated by ligands is equal to the atomic number of next inert gas. Okay, according to Sidgwick ఏం చెప్తుంది, సెంట్రల్ మెటల్ యాటమ్ అనేది ఒక కంటిన్యూస్ యాక్సెప్టింగ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటుంది. అంటే మనకి ఎలక్ట్రాన్ పేర్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతాయి అన్నమాట. ఓకే, దేంట్లో ఫ్రమ్ లైగెండ్స్లో. దీన్ని బట్టి ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ టోటల్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై లైగెండ్స్, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మొత్తం యొక్క సంఖ్య అండ్ దానం చేసినటువంటి ఎలక్ట్రాన్ల యొక్క లైగెండ్స్లో దానం చేసినటువంటి టోటల్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై లైగెండ్స్
ఈజ్ ఈక్వల్ టు ద అటమిక్ నెంబర్ ఆఫ్ నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్. అటమిక్ నెంబర్ని మనం ఇలా రిప్రజెంటేషన్ చేస్తామండి. ఓకే, లెట్స్ నౌ డిస్కస్ అబౌట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ చాప్టర్ ఈఎన్ రూల్. ఓకే, ఈ క్వశ్చన్ని లేకుండా పేపర్ ఉండడం అనేది జరగదండి. ఈఎన్ రూల్, ఎఫెక్టివ్ అటమిక్ నెంబర్. ఓకే, ప్రభావిత పరమాణువు సంఖ్య అని చెప్తాం తెలుగులో. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద central metal ion and the electrons donated to the central metal ion by ligands is called effective atomic number. ఏం చెప్తున్నాడు ఈఎన్ రూల్ అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దాంట్లో ఉన్న మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఆన్ ద సెంట్రల్ మెటల్ యాటమ్, సెంట్రల్ మెటల్ అయాన్. ఓకే, మధ్యస్థ కేంద్రకమై ఉన్న లోహ పరమాణువుకి పక్కనున్న ఎలక్ట్రాన్స్కి, మొత్తం ఎలక్ట్రాన్స్కి అండ్ డొనేట్ చేయబడిన లైగాండ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని మనం ఎఫెక్టివ్ అంటే తేల్చే మొత్తం దాన్ని తీసివేయగా వచ్చేదాన్ని మనం ఎంత ఆక్సిడేషన్ నెంబర్ ఉందో ఇది ఐడెంటిఫై చేస్తుందన్నమాట, ఎఫెక్టివ్ అటమిక్ నెంబర్ని. అందుకే వాడు అన్నాడు ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద సెంట్రల్ మెటల్ అయాన్ and the electrons donated to the central metal ion by ligands is called effective atomic number. Okay, some examples are there. The representation of complex compounds and calculation of En of the central metal atom ion. Okay, the representation of complex compounds and calculation of En of the central metal ion. Okay, some చూసాం. ఏముంది, మధ్యలో సెంట్రల్ ఆటమ్ అయాన్ అనేది ఉంది, చుట్టూ లైగెండ్స్ అనేవి ఉన్నాయి. దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +3. హెక్సా అమోనియా కార్బనైల్ +3. ఓకే, క్యాల్కులేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ అటమిక్ నెంబర్ ఆఫ్ CO+3 అయాన్. ఫస్ట్ మాలిక్యూల్ తీసుకుందాం. ఏంటి? CO × NH3 6+3. అటమిక్ నెంబర్ ఆఫ్ కోబాల్ట్, అటమిక్ నెంబర్ ఎంత? 27. కోబాల్ట్ ఎంత ఉంటుంది? ఇక్కడ +3 అనేది ఉంటుంది. ఓకే, 27 మైనస్ ప్లస్ అంటే తీసివేయడం, మైనస్ అంటే యాడ్ చేయడం. ఓకే, కోబాల్ట్ అటమిక్ నెంబర్ 27 కాబట్టి 27లో -3 అండ్ +3 కాబట్టి ఒక 3 ఎలక్ట్రాన్లు తీసివేద్దాం. తీసివేస్తే ఏమవుతుంది? ఈక్వల్ 24. నౌ cobalt atomic number is 24. Okay, rule number of electrons donated by each ligand equal to 2. Total number of electrons donated to CO+3. Okay, there are NH3 × 6. 6 equal to CO+3. Each ligand 2. 6 × 2 equal to 12. Okay, effective atomic number of CO+3 24 plus ఇక్కడ మనం తీసుకున్న డొనేటెడ్ లైగెండ్స్ 12 ఈక్వల్ టు 36. ఓకే, మనం ఏం తీసుకున్నామండి? CONH3 × 6 +3లో ఫస్ట్ అటమిక్ నెంబర్ తీసుకున్నాం. అక్కడ +3 ఉంది కాబట్టి 3 ఎలక్ట్రాన్లు అనేవి తీసివేయగా వచ్చిన విలువ ఎంత? 24. దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై ఈచ్ లైగాండ్ 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ టు CO+3 6 లైగాండ్స్ ఉన్నాయి. 6 × 2 మల్టిప్లికేషన్ చేస్తున్నాం ఈక్వల్ టు 12. 6 12. ఎఫెక్టివ్ అటమిక్ నెంబర్ ఆఫ్ CO+3 ఈక్వల్ టు 24 + 12. 24 + 12 ఈక్వల్ టు 36. These 36 electrons corresponds the atomic number of krypton, which is as higher noble gas. This effective atomic number rule explain the stability of cobalt complexes. These 36 electrons corresponds the atomic number of krypton, which is as higher noble gas. This effective atomic number rule explain the stability of cobalt complex. Iron pentacarbonyl iron equal to 26 and 36 krypton. Okay, next one. Okay, dear students, next calculation of effective atomic number of different complex molecules, or some examples are there.
iron pentacarbonyl, nickel tetracarbonyl, nickel equal to 28/8, 36 krypton, atomic number of nickel 28, number of electron donated by each ligand equal to 2, total number of electrons donated to nickel 4 into 2 equal to 8, effective atomic number of nickel equal to 28 plus 8 equal to 36 krypton. Next another examples are platinum hexammonia, palladium plus 4, atomic number of palladium equal to 46, PD plus 4 equal to 46 plus 4 కాబట్టి minus 4 equal to 42, number of electron donated by each ligand equal to 2, total number of electrons donated to PD equal to 6 into 2 equal to 12, effective atomic number of palladium equal to 42 plus 12 equal to 56 into xenon. 56 are xenon, krypton, xenon, there are noble gases elements. Okay, next one, hexammonia, chromium plus 3 ion, chromium atomic number 24 minus 3 plus 3 కాబట్టి మనం తీసివేయాలి. క్రోమియం అటమిక్ నెంబర్ అనేది 24, దాంట్లో 3 తీసేయగా వచ్చిన వాల్యూ 21, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ టు క్రోమియం ప్లస్ 3 2 into 6 equal to 12. ఓకే, 2 into 12 plus 21, 21 plus 12 equal to 33. It is not equal to atomic number of any inert gas, so this complex is unstable compound. Inert group complexes is formed, it is stable compounds. This complex is unstable, so this is unstable compound. Okay, next one, write about IUPAC nomenclature of coordinate compounds. Okay, write about IUPAC nomenclature of coordination compounds. IUPAC nomenclature of coordination compounds. The positive part of the coordination compound is named first followed by the negative part. అంటే మనం ఇప్పటి వరకు ఏం చూసాం, వెర్నర్ థియరీ అంటే ఏంటి, ఆ వెర్నర్ థియరీలో ఉన్న క్రోమియం, హెక్సామోనియం క్రోమియం, నికెల్ టెట్రాకార్బనైల్, హెక్సామోనియం ప్లాటినం, ఇటువంటి కాంప్లెక్స్ కాంజుగేటెడ్ మాలిక్యూల్స్ యొక్క ఐయుపాక్ నామిక్లేచర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తాం, ఎలా ఇవ్వాలి అని మనం తెలుసుకుంటామాట. ఎఫెక్ట్ అటామిక్ నెంబర్ని మనం కన్సిడర్ చేస్తున్నట్లయితే ఐయుపాక్ నేమ్ గురించి చెప్పాలండి. మనకి ఐయుపాక్ నేమ్ అనేది స్క్వేర్ అండ్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ల యొక్క దాన్ని లైగెండ్స్ని బేస్ చేసుకుని మనం మెయిన్ ఈ ఐయుపాక్ నామిక్లేచర్ అనేది మనం పాసిబుల్ చేస్తామన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, ద పాజిటివ్ IUPAC nomenclature of coordination compounds. The positive part of the coordination compounds is named first followed by the negative part. Okay, the positive part of the coordination compound is named first followed by the negative part. Next, for example, CO into NH3 into 3Cl3. Okay, therefore X plus 3 0 plus 3 minus 1 equal to X plus 0 minus 3 equal to X plus 3. ఓకే, మనకి CONH3 ఇంటూ 3Cl3 కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఎక్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే అమోనియాలో 3 into 0 ప్లస్ 3 minus 1, క్లోరిన్ యొక్క -1 అనేది వస్తుంది. X plus 0 minus 3 equal to 0, therefore X plus 3. Cobalt 3 triamino trichloro. It is represented cobalt 3 ion triamino trichloro. Naming of the coordination sphere, coordination ion. While naming a coordination sphere, ligands are named first and then the metal following points are followed while naming ligands and the central atom. అంటే మనం ఫస్ట్ దాన్ని ఎన్ని అయాన్స్ని ఫామ్ చేస్తాయి, ఏదర్ కోబాల్ట్ ఎగ్జిబిటింగ్ 3 ట్రైఅమైనో ట్రైక్లోరో, కోబాల్ట్ 3 ట్రైఅమైనో ట్రైక్లోరో అని చెప్తామండి. ఓకే, దీని నేమింగ్ ఆఫ్ ది కోఆర్డినేషన్ స్పియర్, కోఆర్డినేషన్ అయాన్ కనుక మనం నేమింగ్ అనేది
చెప్పినట్లయితే వైల్ నేమింగ్ ఏ కోఆర్డినేషన్ స్పియర్ ligands are named first and then the metal following points are followed while naming ligands and the central atom కి మరియు అలాగే కోఆర్డినేషన్ నెంబర్కి మనం అబ్జర్వ్ చేస్తేనండి దీని యొక్క కోఆర్డినేషన్ స్పియర్ యొక్క నేమ్డ్ అనేది ఫస్ట్ ఇస్తాం లైగాండ్స్ని బేస్ చేసుకుని అండ్ మెటల్ యొక్క యాక్టివిటీని సెంట్రల్ మెటల్ యాటమ్ని బేస్ చేసుకుని అంటే వైల్ నేమింగ్ లైగాండ్స్ అనేది సెంట్రల్ మెటల్ యాటమ్ ఓకే సెంట్రల్ మెటల్ని బేస్ చేసుకుని ఇంకొక అనదర్ నేమ్ అనేది ఐయుపాక్ నామినిక్లేచర్లో పాసిబుల్ అవుతుంది. ఓకే, ద ఫస్ట్ పాయింట్, ద న్యూట్రల్ లైగాండ్స్ ఆర్ నేమ్డ్ యాజ్ ది మాలిక్యూల్ పిరిడిన్ అండ్ C6H5 3P. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎమైన్స్. Some neutral ligands are named differently. H2O, aqua, CO, ammonia, NO, monoxide. The names of native ligands end in 0. Okay, the neutral ligands are named as the molecule C5H5 and pyridine, C6H5 thrice P, triphenyl phosphine అని చెప్తామండి. నెక్స్ట్ వన్ another name NH2CH2 NH2 ఇథిలీన్ డయమైన్. ఓకే, న్యూట్రల్ లైగాండ్స్ వచ్చేసరికి మనకి ఏమి ఉంటున్నాయి, పిరిడిన్, C6H5, P అంటే ట్రైఫెనైల్ పాస్పైన్, నెక్స్ట్ ఇథిలీన్ డయమైన్ ఎమైన్స్. ఓకే, సమ్ న్యూట్రల్ లైగాండ్స్ ఆర్ నేమ్డ్ డిఫరెంట్లీ. H2O ఆక్వా, CO కార్బనైల్, NH3 ఎమైన్, NO నైట్రోజైన్. సమ్ న్యూట్రల్ లైగాండ్స్ ఆర్ నేమ్డ్ డిఫరెంట్లీ. కొన్ని న్యూట్రల్ లైగాండ్స్కి మనం నేమ్ అనేది డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేస్తామండి. H2O అంటే ఆక్వాని, CO అంటే కార్బనల్ అని, NH3 అంటే ఎమైన్ అని, NO అంటే నైట్రోసైన్ అని ఇస్తాం ఐయుపాక్ నామిక్లేచర్లో. ద నేమ్స్ ఆఫ్ నేటివ్ లైగాండ్స్ ఎండ్ ఇన్ 0. క్లోరిన్, క్లోరో, ఫ్లోరో, నెక్స్ట్ NH2 మైనస్ ఎమైడో, SO4 మైనస్ 2 సల్ఫేటో, NO2 మైనస్ నైట్రో, OH మైనస్ హైడ్రాక్సో, నెక్స్ట్ ONO మైనస్ నైట్రేటు. ద నేమ్స్ ఆఫ్ పాజిటివ్ లైగాండ్ ఎండ్ ఇన్ EM. క్లోరో, ఫ్లోరో, ఎమైనో, సల్ఫటో, నైట్రో, హైడ్రాక్సో, నైట్రిటో. ఓకే, ద నేమ్స్ ఆఫ్ నేటివ్ లైగాండ్స్ ఎండ్ ఇన్ 0. క్లోరో, ఫ్లోరో, ఎమైనో, O. Okay, to see the students O. Okay, the names of positive ligands end in EM. NO2 plus nitronium, N1 plus nitrosonium, NH2 NH3 plus hydrozonium. Okay, if there are several ligands in the coordination sphere, these are the names of positive ligands end in EM. NO2 plus nitronium, NO plus nitrosonium, NH2 NH3 plus hydrozonium. మనం ఐయుపాక్ నామిక్లేచర్లో మనకి మిడిల్ ఏదర్ టైల్ నుంచి మనకి ఇస్తామండి ఐయుపాక్ నామిక్లేచర్ అనేది. దీంట్లో న్యూట్రల్ లైగాండ్స్ అనేవి ఉంటాయి, సమ్ పిరిడిన్, ట్రైఫినల్ పాస్పైన్ ఇటువంటివి. సమ్ న్యూట్రల్ లైగాండ్స్కి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. H2O ఆక్వా అని, CO కార్బనల్ అని, NH3 అమైన్ అని, NO నైట్రోసైన్ అని. ఓకే, నెక్స్ట్ ద నేమ్స్ ఆఫ్ నేటివ్ లైగాండ్స్ ఎండ్స్ ఇన్ 0. అంటే క్లోరో, 0తో ఎండ్ అయ్యే ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ అనేవి సమ్ ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే క్లోరో, ఫ్లోరో, సమ్ ఎక్సెట్రా, అమైడో, సల్ఫేటో, నైట్రో, హైడ్రాక్స్ అనేవి ఉంటాయి. ద నేమ్స్ ఆఫ్ ది పాజిటివ్ లైగాండ్ ఎండ్ ఇన్ EM. ఈఎంతో మనకి ఎండ్ అయితే నైట్రోనియం, నైట్రోసోనియం అండ్ NH2 NH3 ప్లస్ హైడ్రోజోనియం అనేవి ఉంటాయి. ఇఫ్ దేర్ ఆర్ సెవరల్ లైగాండ్స్ ఇన్ ద కోఆర్డినేషన్ స్పియర్, దీస్ ఆర్ లిస్టెడ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, నైట్రోనియం, నైట్రోసోనియం అండ్ హైడ్రోజోనియం. If there are several ligands in the coordination sphere, these are listed in alphabetical order. In case of simple ligands like chloro, nitro, amido, amine, aqua, okay,
there are etc. There are mainly, if there are several ligands in the coordination sphere, these are listed in alphabetical order. In case simple ligands like chloro, nitro, amino, amine, aqua, etc. are present more than once, their number is indicated by the preference di, tri, tetra, etc. On the other hand, the number of other ligands which already have prefixes di, tri, tetra, etc. in their names as ethylene, diamine is indicated by the prefixes bis, tris, etc. when the coordination sphere indicated by the prefixes bis, tris, etc. దీంట్లో ఐయుపాక్ నామిక్లేచర్లో అంటే ఎగ్జా, ఎక్వా ఇవన్నీ చూసాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెయిన్గా దీంట్లో ఏముంటుందంటే మన కొన్నాటిలో అంటే సమ్ ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే సెవరల్ లైగెండ్స్ అనేవి మనకి కోఆర్డినేషన్ స్పియర్లో ఉంటాయి. కాబట్టి ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని బేస్ చేసుకుని సింపుల్ లైగెండ్స్ లైక్ క్లోరో, నైట్రో, అమైడో, నెక్స్ట్ వన్ ఎమైన్, ఈ సింపుల్ అనేవి మనం చూస్తామండి. ఓకే, సింపుల్ కేసెస్లో చూస్తాం. ఓకే, aqua etc. are present more than once, there are number indicated by the prefixes di, tri, tetra. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్కి మనం నేమ్ ఇవ్వాలంటే దాని యొక్క పొజిషన్ని బేస్ చేసుకుని చెప్తాం. దాని యొక్క నేమ్ అనేది సమ్ ట్రై, టెట్రా, ఓకేనా. ఇలా మనం 2 or more పాలీ అని, 2 or more కాంపౌండ్స్ అంటే పాలీ అని ఇస్తాం అన్నమాట నేమ్ అనేది. ఓకే, ఇప్పుడు more than once there are number is indicated by the prefixes di, tri, tetra, etc. On the other hand, the number of other ligands which already have prefixes di, tri, etc. Okay, their names ethylene, diamine is indicated by the prefix is bis, tris, etc. These are also represented this method. When the coordination sphere is either cation or a neutral molecule, when the coordination sphere is either a cation or neutral molecule, the name of the central atom remains as such and the oxidation state of the metal is shown by Roman number in bracket immediately following name of metal. మనకి కోఆర్డినేషన్ స్పియర్లో ఏదైనా క్యాటియాన్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్ లైగండ్ అని చెప్పుకుంటాం. సెంట్రల్ యాటమ్ని మనం చూసుకుని దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని అలాగే మెటల్ యొక్క రామన్ నెంబర్స్ బ్రాకెట్స్ అనేది ఇస్తామండి. ఓకే, దాన్ని నేమ్ అంటే తర్వాత ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ నేమ్ ఆఫ్ మెటల్. సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ హియర్ CO into NH3 into 6. There are Roman numbers, Roman brackets. This name was hexaamino cobalt 3 chloride. CO into NH3 into 6 into Cl3. Compound name is IUPAC nomenclature is hexaamino cobalt 3 chloride. Next example, Cr into H2O into 4, Cl2 into Cl. H2కి ఏమని ఇస్తారని చెప్పాను సౌండ్ ఆక్వా. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే టెట్రా ఆక్వా, డైక్లోరోక్రోమియం 3 క్లోరైడ్. టెట్రా ఆక్వా, డైక్లోరోక్రోమియం 3 క్లోరైడ్. ఓకే, నెక్స్ట్ వన్ diamine tetrachloroplatinum. Okay, see next one, diamino tetrachlorium platinum. CONH3 into 3 Cl3. Okay, triamino chlorocobalt. This IUPAC nomenclature is triamino trichlorocobalt 3. When the coordination sphere is an
anion, the name of the metal atom ends at 8. The oxidation state is then indicated in the last by the Roman numeral in bracket. మన లాస్ట్ రామన్ న్యూమరల్ నెంబర్ తీసుకుని బ్రాకెట్ కింద పెడతామండి కోఆర్డినేషన్ స్పియర్ యొక్క లైగెండ్కి అండ్ మెటల్ ఆటమ్స్కి. An anion, the name of the metal ends 8. Okay, the oxidation, sometime cobalt 8. Okay, the oxidation state is then indicated in the last by the Roman numeral in bracket. Bracket అనేది పాసిబుల్ చేస్తుంది. Some examples: K3 into CO into NO2 into 6. Potassium hexanitro cobalt 8. Okay, to observe students, 8. The name of the metal atom ends with 8. Okay, K3Fe into Cn into 5 CO. Potassium carbonyl pentacyanoferrate. Okay, that ends with metal atom ferrate. If the complex ion has 2 or more metal atoms, it is termed as polynuclear. ఇందాక చెప్పాను కదా, డయా అండ్ ట్రయా టెట్రా, ఓకే, ఆక్టా ఇలా ఇస్తాం. 2 or more అంటే అంతకంటే ఎక్కువ, 5 లేక 3 లేక 4 కన్నా ఇంకా ఎక్కువగా ఉండే సో మెనీ యాటమ్స్ని పాలీన్యూక్లియర్ అని చెప్తాం. The ligand which connected the 2 metal atoms are called bridger groups. ఇటువంటి లైగండ్ బేస్ చేసుకుని కనెక్ట్ అయ్యి 2 మెటల్ ఆటమ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి కాబట్టి వాటిని ఏమంటామండి, బ్రిడ్జెడ్ గ్రూప్స్. దీస్ ఆర్ ప్రొసీడెడ్ బై ది గ్రీక్ లెటర్ mu, which is repeated before the name of each different kind of bridging group. Okay, by the Greek letter mu, which is repeated before the name of each different kind of bridging group. ఇటువంటి బ్రిడ్జింగ్ గ్రూప్స్ అనేవి లెటర్ న్యూ తోటి మనం డిస్ప్లే చేయవలసి ఉంటుంది. అంటే పాలీన్యూక్లియర్ ఆటమ్స్కి 2 మెటల్ ఆటమ్స్ అనేవి ఒక బ్రిడ్జ్డ్ గ్రూప్స్ కింద వర్క్ చేయబడతాయి. ఓకే, అంటే సమ్ మాలిక్యూల్స్ అనేవి డయాగ్రమాటిక్గా ఇలా రిప్రజెంటేషన్ చేయొచ్చు. అంటే ఐరన్ అనేది 2 మెటలిక్ బ్రిడ్జ్ ఆటమ్స్ని కలిగి ఉంటుంది. దీస్ ఆర్ బ్రిడ్జెడ్, అంటే బ్రాకెట్స్ అనేవి ఇలా లైన్స్ అనేవి వంగు ఉన్నాయి కాబట్టి బ్రిడ్జెస్ అని చెప్తాం. ఓకే, ఎగ్జాంపుల్ 1. దీనికి నామిక్లేచర్, ఐయుపాక్ నామిక్లేచర్ అనేది మనం ఎలా ఇస్తామంటే ఆక్టా యాక్వా న్యూ డైహైడ్రాక్సీ డై ఐరన్ 3 సల్ఫేట్. ఓకే, డైహైడ్రాక్సీ డై ఐరన్ 3 సల్ఫేట్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ హియర్ కమింగ్ అప్, octaamine mu amido mu nitro cobalt 3 nitrate. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేమ్ ఏంటి, octaamine mu amido mu nitro cobalt 3 nitrate. In case of unidentate ligand contains more than 1 donor atoms. In case of unidentate ligands contains more than 1 donor atoms. ఒకటి కంటే ఎక్కువగా డోనర్ ఆటమ్స్ని కలిగి ఉన్న దాన్ని యూనిడెంటేట్ లైగండ్స్ అనేది ఎక్కువ డోనర్ ఆటమ్స్ని కలిగి ఉంటుంది. ఇట్స్ పాయింట్ ఆఫ్ అట్రాచ్మెంట్ విత్ ద సెంట్రల్ ఆటమ్ ఈజ్ డిజిగ్నేటెడ్ బై ది సింబల్ ఆఫ్ ది డోనర్ ఆటమ్ ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ ది లైగాండ్. అంటే యూనిడెంటేట్ లైగాండ్ కనుక మోర్ దెన్ ఆటమ్స్ అనేవి డొనేట్ చేస్తే అటువంటి సెంట్రల్ ఆటమ్ అనేది డిజిగ్నేట్ చేసినప్పుడు సింబల్ అనేది కలిగి ఉంటుంది. ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ ది లైగాండ్ ఈజ్ పొటాషియం హెక్సాథయోసైనేట్ N కోబాల్టేట్. Some examples like here tetraamino copper 2 Cu into NH3 into 4 into plus 2 diamine dichloroplatinum 2 potassium dicyano originate ఫస్ట్. ఓకే, ఇటువంటి ఐయుపాక్ నామిక్లేచర్ అని మనం చెప్తాం. బ్రిడ్జెడ్ ఆటమ్స్లో లైక్ పొటాషియం హెక్సాథయోసైనేట్ N కోబాల్టేట్, టెట్రామైనో కాపర్, డయామైనో డైక్లోరోప్లాటినం, నెక్స్ట్ పొటాషియం డైసైనో సిల్వర్ ఎయిదర్ ఒరిజినేట్ 1 ఇలా అని మనం చెప్తామండి. Cn-1 కాబట్టి 1 అని ఇస్తాం మనం ఇక్కడ. ఇలా సమ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఈ థియరీలో చూస్తామండి.
Okay, this is IUPAC nomenclature. IUPAC name nomenclatures in represented above the certain metal complex molecules. Okay.